ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డివైన్ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగుచున్నదని చెప్పినటువంటి ఆ వాక్యం ప్రకారము యేసు ప్రభు ప్రతి బిడ్డను ఈరోజు దీవించి కాచి కాపాడునుగాక. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము యేసు రక్తము. ఈ 40 దినాల్లో మనము యేసు ప్రభు యొక్క సిలువ ధ్యానము, అదేవిధంగా శ్రమలు, దాని గురించి మనం ధ్యానిస్తున్నాము. కాబట్టి కాసేపు ఈరోజు ఉదయకాల సమయంలో యేసు రక్తంను గురించి మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభు స్వయముగా చెప్పిన ఒక మాటను మనం చూస్తున్నాము. యేసు ప్రభు ఆ యొక్క కడరా భోజన సమయంలో ఏమని చెప్తున్నారంటే, ఇది నా రక్తము అనేకుల పాప పరిహారార్థమై చిందబడుతున్న నిబంధనతో కూడిన రక్తము అని ప్రభు చెప్తున్నారు. మరి యేసు రక్తము మాత్రమే మనని ప్రతి పాపము నుంచి విడుదల చేస్తుంది. రోమాపత్రిక 6:23లో మనం గమనించినట్టు ఒక మాటకు రాసింది, పాపము యొక్క వేతనం మరణం. ఈ పాపము మనకేం తీసుకొని వచ్చిందంటే మనకి మరణాన్ని తీసుకొని వచ్చింది. ఎలాంటి మరణం తీసుకొని వచ్చిందంటే, మరి మన కళ్ళతో చేసిన పాపం వల్ల, మన నాలుకతో చేసిన పాపం వల్ల, మన చూపులతో చేసిన పాపం వల్ల మనకి మరణాన్ని తీసుకొని వచ్చింది. ఎలాంటి మరణాన్ని తీసుకొని వచ్చిందంటే అది మన జీవితంలో అశాంతిని తీసుకొని వచ్చింది. ఇంకా కొంచెం మంది జీవితంలో అనారోగ్యాన్ని తీసుకొచ్చింది. ఇంకా కొంతమంది జీవితాల్లో కొన్ని రకాలైన శాపాలను తీసుకొని వచ్చింది. ఈ విధముగా పాపం చేయడం వల్ల మనం సాతానికి అవకాశం ఒసగినప్పుడు సాతాను మనపై అధికారాన్ని మరి కలిగి ఉండి రకరకాలైనటువంటి మరి శాపాలు, పాపాలు, రోగాలు మన జీవితంలోకి వచ్చాయి. మన సొంత శక్తి చేత మనము బయటికి రాలేము. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం ఈ విధముగా చూస్తున్నాము, మీరు సాతానికి అవకాశాన్ని ఒసగకండి. అవకాశాన్ని ఒసిగినప్పుడు సాతాను మన జీవితంలో పనిచేస్తున్నాడు. మన సొంత బలహీనత వల్ల పాపం చేసి ఈరోజు రకరకాలైనటువంటి బలహీనతలో మనం పడి ఉన్నాం, రకరకాలైన రోగాలలో మనం పడి ఉన్నాం. అయితే మార్గం ఏంటి? ఎలా ఈ పాపం మన నుంచి పోతుంది? ఒకే ఒక మాట మనం చూస్తున్నాం. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో మనం ఈ విధముగా చదువుతున్నాం, తన పుత్రుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనలను శుద్ధి చేయును. ఎందుకోసమని యేసు రక్తం చిందబడిందంటే ప్రతి పాపము నుంచి మనకి విడిపించడానికి. మరి పాపం వల్ల వచ్చే మరణం ఒక ఉదాహరణ నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి ఒక సహోదరి అంటే పెద్దామండి ఒకసారి వచ్చి తన సాక్ష్యాన్ని అంటే తన బాధను నాతో ఇలా పంచుకున్నారు. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఇలా చెప్పారు. ఏమని చెప్పారంటే, సిస్టర్ గారండి, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి చెప్పాను. ఏమమ్మా? ఆమె చెప్తుంది, మరి నా భర్త యాక్సిడెంట్లో మరి మరణించాడు. మరి మాకు 3 అమ్మాయిలు. మొత్తం మరణించిన తర్వాత ఈ 3 అమ్మాయిలకి మరి నేనేం చేశానంటే మరి పెళ్లి చేశాను. పెద్దమ్మాయికి పెళ్లి చేసినప్పుడు ఏం జరిగిందంటే, పెద్దమ్మాయి పెళ్ళైన తర్వాత ఇంటికి వెళ్ళింది, కానీ వాళ్ళ భర్తకి క్యాన్సర్ వ్యాధి వచ్చి భర్త మరి మరణించాడు. ఇప్పుడు నా పెద్ద కుమార్తె విధవరాలుగా నా ఇంటికి తిరిగి వచ్చింది. 2వ అమ్మాయికి నేను పెళ్లి చేశాను. 2వ కూతురు భర్త కూడా ఆ విధంగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. 2వ కూతురు కూడా విధవరాలుగా వచ్చింది. సిస్టర్ గారండి, నేను విధవరాలు, నా పెద్ద కూతురు, 2వ కూతురు, 3వ అమ్మాయికి చర్మ వ్యాధి ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు. ఎందుకు నా జీవితంలో ఇలాంటి బాధలు? ఎందుకు మా జీవితంలో ఇలాంటి వేదన కలిగింది? సంతోషం లేకుండా మా కుటుంబంలో ఇంతమంది విధవరాలుగా ఎందుకు మిగిలిపోయాము అని అడిగినప్పుడు మేమందరము ప్రార్థన చేసి
చేశాము. దేవా ఈ బిడ్డ పైన కరుణించండి అని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన సత్యం ఏంటంటే అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఒక వాక్యం వినపడుతూ ఉంది. యెషయా 59వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా మనం చదువుతున్నాము. మన దేవుడు మనకి సహాయం చేయలేనటువంటి కుర్రచ చేతి కలవాడు కాదు, కానీ అదే విధముగాను మొరపెట్టినప్పుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేనటువంటి మరి చెవులు ఉన్నవాడు కాదు, కానీ నీ పాపములే దేవునికి మనకి అడ్డుగోడగా ఉండి దేవుని యొక్క సహాయము మనం పొందలేకపోతున్నాము. దేవుని యొక్క చెయ్యి కురచ కాలేదు, కానీ మనం చేసిన పాపమే ఈరోజు మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఆ వాక్యం వినపడింది. ఆ వాక్యం వినపడినప్పుడు అడిగాము, అమ్మ మరి దేవుడు అంటున్నాడు మీ పాపములే ఈరోజు మీకు దేవునికి అడ్డుగా నిలబడిపోయాయి అని చెప్పినప్పుడు ఆమె చాలా ఏడ్చింది. నాకేం తెలియదండి, మేమేం పాపం చేయలేదండి. మరొకసారి ప్రార్థన చేశాం, దేవా మరి ఈమంటుంది ఏ పాపం చేయలేదని. తండ్రి ఈ కుటుంబంలో జరిగినటువంటి ఆ పాపం ఏంటి నాయన తెలియచేయండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు పాపమును గురించి ఆయన గుర్తు చేస్తారు. పరిశుద్ధాత్మకు మరొకసారి ప్రార్థన చేసాం, జ్ఞాపకం చేయండి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దర్శనంలో ఆ కుటుంబ యజమాని మరి ఆమె యొక్క భర్త చేసినటువంటి తప్పును గురించి ఆ రోజు బయలుపరచడం జరిగింది. మరి వాళ్ళ ఆయన మరి ఏం చేసేవాడంటే మరి ఆయన ఒక వ్యాపారం చేసాడంట, రకరకాలైనటువంటి వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారంలో అనేక మందిని మోసం చేసేవాడంట. మరి చాలామంది బీదవాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ వడ్డీకి ఇచ్చి వారి ఇల్లు వారి బంగారం అంతేకాదు మరి పైసలు కట్టినప్పుడు వాళ్ళ స్థలాలు కూడా తీసుకునేవాడు. వారన్ని కన్నీళ్ళు ఈరోజు ఆ కుటుంబం మీద ఉండిపోయాయి. రెండోదిగా ఏం చేశాడంటే ఆయన అంతేకాదండి, డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి అక్రమ సంబంధాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇలాంటి పాపాలతో ఉన్నాడో ఏం జరిగిందంటే, ఎందుకు ఈ కుటుంబం మీద పాపం వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఆ రోజు ఆ యొక్క తండ్రి మరణించే సమయానికి అతను యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడలేదు, యేసుక్రీస్తుని అతను ఒప్పుకోలేదు. కాబట్టి ఏం జరిగిందంటే ఆయన పాపాలు మన్నించకుండా అలాగే చనిపోయాడు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక వేదన, ఒక దుఃఖం, మరి ఆ కుటుంబాన్ని వెంటాడినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు పాపం చేసినప్పుడు ఆ కుటుంబంలో ఏ విధముగా ఆ యొక్క పాపం యొక్క వేతనం మరణం అనుభవించారు. ఈ కుటుంబం కూడా అలా పాపం యొక్క వేతనం మరణం. ఆ విధంగా తండ్రి చేసినటువంటి పాపం ఆ కుటుంబంలో చీకటిగా మారినప్పుడు అప్పుడు మేము వాళ్ళతో ఏం మాట్లాడామంటే 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో వాక్యంలో చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుంచి శుద్ధి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 3 విషయాలు మీరు చేయాలి. మొదటిగా మేము చేసిన ప్రతి పాపం నిమిత్తమై, తండ్రి చేసిన పాపం నిమిత్తమై కూడా ఈరోజు యేసు ప్రభు దగ్గర మీరు క్షమాపణ అడగండి. మనం పాపం చేసినప్పుడు వెంటనే యేసు రక్తంలో మనం కడుక్కోవాలి. మొదటిగా దేవుడి దగ్గర మనం క్షమాపణ అడగాలి. ప్రభువా నేను పాపం చేశాను క్షమించండి అని వెంటనే మనము పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ సాతాను మన పైన అధికారాన్ని చెలాయించాడు. కాబట్టి యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి పాపము నుంచి మనకు విడుదల కలగజేస్తుంది. అది యేసు రక్తంలో ఉన్న శక్తి అండి. యేసు రక్తం ఏం చేసిందంటే మనం వెంటనే బలహీనలము కనుక మనం పాపం చేసినప్పుడు వెంటనే సాతాను శక్తి మన మీద పని చేయకుండా ఉండాలని యేసు రక్తం మన కోసం మరి ఏం చేస్తుంది, మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ముందుగా క్షమాపణలోకి నడిపించాము. అమ్మ మీరు క్షమించమని అడగండి. తండ్రి చేసిన పాపం కోసం మీరు ప్రార్థన చేయండి. యేసు రక్తంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పాపం కోసం మీరు ఎక్కడెక్కడ మీ ద్వారా కన్నీరు ఎవరు కార్చారు వాటన్నిటిని మీరు ఒప్పుకొని ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. రెండోదిగా ఏం చేశారంటే యేసు రక్తంలో తాము శుద్ధి చేసుకున్నారు. దేవా యేసు రక్తంలో మమ్మల్ని కడగండి, మా నాన్నను కడగండి, ప్రతి ఒక్కటి కూడా యేసు రక్తంలో కడగమన్నప్పుడు యేసు రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డారో వాళ్ళు శుద్ధి చేయబడ్డారు. మూడోదిగా ఏం చేయాలంటే యేసు రక్తంలో శుద్ధి చేయబడిన తర్వాత సాతానికి ఏదైతే అధికారం ఇచ్చారో సాతాన్ని వెళ్ళగొట్టాలి. ప్రభు అంటున్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 17, 18 వచనంలో మనం చదివినప్పుడు మీరు నా నామములో దయ్యములను వెళ్ళగొట్టండి అని ప్రభు చెప్తున్నారు. సాతాను మేము నీకు ఇచ్చిన అధికారం యేసుక్రీస్తు నామములో తెంచి వేస్తున్నాం, మా గృహంలో నుంచి వెళ్ళిపో అని ఎప్పుడైతే మనం సాతాన్ని గద్దిస్తామో సాతాను ఆ గృహంలో నుంచి వెళ్ళిపోతాడు. సాతాను చీకటి ఆ గృహంలో నుంచి వెళ్ళిపోతుంది. యేసు రక్తంతో మన గృహాలను మన కుటుంబాలను ప్రతి ఒక్కటి కూడా యేసు రక్తంలో మనం కడుక్కోవాలి. అప్పుడు యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి అందుకోసమనే బప్తిస్త యోహాను యేసు ప్రభు ఆ విధంగా వెళుతున్నప్పుడు యేసు ప్రభును చూసి ఏం చెప్పారంటే యోహాను సువార్త 1:29లో మనం ఈ విధముగా చదువుతున్నాం, లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల సర్వలోక పాపములను తనపైన వేసుకుని ప్రతి పాపమును ప్రతి మనిషిని
యేసు ప్రభు ప్రతి పాపము నుంచి విడిపించారు. అందుకోసమనే ఒక శ్లోకం భగవద్గీతలు ఇలా చదువుతారు, పాప పరిహారోహ రక్త ప్రోక్షణాయే తద్రక్తం పరమాత్మం. మరి గమనించండి, పాపం పోవాలంటే యేసు రక్తంలో కడగబడాలి. ఆ రక్తము భగవంతుడిది, అంటే పరిశుద్ధ రక్తం మాత్రమే ఒక్క పాపిని శుద్ధి చేయగలుగుతుంది. కానీ గొర్రెపిల్ల రక్తం కాదు, కానీ మేకల రక్తం కానీ ఇంకా ఏది కూడా ఒక మనిషిని శుద్ధి చేయలేదు. ఎందుకంటే ఒక మనిషి పాపం చేసినప్పుడు ఆ పాపము ఎక్కడ కలుస్తుంది తెలుసా? రక్తంలో కలుస్తుంది. కాబట్టి ఆ రక్తం శుద్ధి కావాలంటే యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం మాత్రమే ఒక మనిషిని అది శుద్ధి చేస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం ఈ విధముగా చదువుతున్నాము. ఏలయనగా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభించుటకు ఏమి అర్పించబడెనో మీకు తెలియను. ఏమి అర్పించబడిందంటే అది కాలక్రమమున తమ విలువను కోల్పోయే వెండి బంగారము కాదు, నిరుపయోగమగు పాప జీవితము నుంచి మనకి ఏది విడిపించింది ఇక్కడ అంటున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తున్నాము. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి గావించబడితిరి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తం వెండి బంగారం కాదండి, కానీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం నిన్ను నన్ను శుద్ధి చేసింది. కాబట్టి ఇప్పుడు సాతానికి మనపైన అధికారం లేదు. ఆ యేసు రక్తం ఎంత పరిశుద్ధమైనది, ఎంత అమూల్యమైనది. అమూల్యమైన రక్తం చేత ఈరోజు నీవు నేను కూడా విడిపించబడ్డాం. యేసు రక్తము చేత మనము ఈరోజు సాతాను శక్తుల నుంచి మనం విడిపించబడ్డాం. ఈరోజు మన పాపం మన మీదకి రాకుండా యేసు రక్తం చేత మనము కడగబడ్డాము. ఆ విధంగా కుటుంబం ఆ రోజు ఎప్పుడైతే యేసు రక్తంలో వారు ప్రార్థన చేసి వారు పాపాలు ఒప్పుకున్నారో ఆ కుటుంబమును ఆ రోజు నుంచి ఆమె చెప్తుంది, ఇప్పుడు ఎంతో మనశ్శాంతిగా ఉందండి. అంతేకాదు మూడో పాపకి ఆ యొక్క చర్మ వ్యాధి నుంచి కూడా స్వస్థత కలిగి ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదములు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు మనము యేసు రక్తం ద్వారా మనకి కలిగే లాభాలు మనం చూస్తాము. యేసు రక్తంలో ఉన్నటువంటి 7 లాభాల గురించి మనం నేర్చుకుందాం. 7 లాభాల్లో మొదటిగా మనం చూస్తున్నాము, యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా చేసినట్టుగా మనం చూస్తున్నాము. 2 కొరింథీ 5:21లో మనం ఈ విధముగా చదువుతున్నాము, క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయనగా ఆయనతో మనము ఏక మగుటము ద్వారా మనము దేవుని నీతిగా రూపొందవలెనని దేవుడు ఆ విధంగా చేశాడు. గమనించండి, ఆ సిలువలో జరిగినటువంటి దైవిక మార్పిడి ఏం జరిగిందంటే మన పాపమంతా యేసు ప్రభు మీదకి వెళ్ళింది. ఎందుకోసం అంటే దేవుడంట యేసు ప్రభుని మనకున్న పాపమంతా ఆయన మీద మోపి, ఉగ్రతంతా ఆయన మీద మోపి, యేసుక్రీస్తుని దేవుడు ఒక ప్రాయశ్చిత్త బలిగా చేసి ఈరోజు మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభుని ఆ సిలువలో ఆ బలిగా అర్పించబడ్డారు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే మన కోసం ఆయన పాపిగా మారి మనల్ని దేవుని నీతిగా మనల్ని చేసి ఉన్నాడు. ఎంత ఆశీర్వాదం అండి ఈరోజు. గమనించండి, అందుకోసమనే నీతివంతుల ప్రార్థన ఆలకించబడుతుంది. ఇప్పుడు మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిగా చేశాడు. కాబట్టి తండ్రి దేవుడు మనల్ని చూసినప్పుడల్లా మనం యేసు రక్తంతో కడగబడి యేసు రక్తంతో కప్పబడి మనం కనపడతాం. కాబట్టి దేవుని నీతిగా మనం కనపడతాం. కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఇది జ్ఞాపకం చేసుకోవాలి, నేను యేసుక్రీస్తు యొక్క నీతిని అయినాను, యేసు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, నేను యేసుక్రీస్తు నీతి. నేను ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అనుకుంటావో అప్పుడే ఏ విధమైనటువంటి గిల్టీ కాన్షియస్ లేకుండా మనము స్వతంత్రంగా ఆనందంగా మనం జీవించగలము. దానికోసమని యేసు ప్రభు సిలువలో మన కోసం ఒక పాపిగా మారిపోయి మనల్ని నీతిమంతులుగా చేశారు. కాబట్టి నువ్వు సిలువ చూసినప్పుడల్లా చెప్పాలి, నా స్థానం ప్రభువా నువ్వు తీసుకున్నావు నాయనా. దేవుడు మనల్ని విడిపించాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి దేవుడు ఎవరికైనా ఉన్నారండి? 2వ లాభము, యేసు రక్తం ద్వారా మనము విమోచించబడ్డాము. ఎఫెసీయుల పత్రిక 1:7 వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. మరి యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన కృపా వరముల చేత మన పాపములు క్షమించబడ్డాయని ప్రభు చెప్తున్నారు. మరి యేసు రక్తం వలన ఏం చేసిందంట? విముక్తులను చేసింది. దేని నుంచి విముక్తులను చేసిందంటే సాతాను క్రియల నుంచి మనను విముక్తులను కావించింది. ప్రతి బానిసత్వం, మన పాపం చేసి ఎక్కడెక్కడైతే బానిసంగా మారిపోయామో ప్రతి బానిసత్వం నుంచి మనం విముక్తులు కావించబడినట్లుగా మనం చూస్తున్నాము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14లో మనం ఈ విధముగా చదువుతున్నాము,
ఆయన మనలను అంధకార శక్తి నుంచి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా కొనివచ్చెను. గమనించండి వాక్యం అక్కడ, ఆయన మూలముగా మనకు స్వేచ్ఛ లభించింది. మనం విమోచించబడ్డామంటే మనకి స్వేచ్ఛ జీవితం లభించింది. మన పాపములు క్షమించబడ్డాయి. విమోచన అంటే మన పాపములు క్షమించబడి మనకి స్వేచ్ఛమైన జీవితం విడిపించబడింది. కాబట్టి యేసుక్రీస్తున్న వారు నూతన సృష్టి. యేసుక్రీస్తున్న వారికి ఏ దండన కూడా లేదు అని చెప్తున్నారు. ఆ యేసు రక్తం ఏం చేసిందంటే నిన్ను నన్ను కూడా విమోచించింది. ప్రతి రకమైనటువంటి సాతాను క్రియల నుంచి మనల్ని విమోచించినట్టుగా మనం చూస్తున్నాము. మూడో లాభంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క యేసు రక్తం మనం ఏం చేస్తుందంటే ఏ మరణదూత కూడా మనల్ని ముట్టకుండా చేస్తాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 12-13 వచనాలు మనం ఈ విధంగా చదువుతున్నాము. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం నందు తిరగాడుదును. ఐగుప్తు దేశం నందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతల కల్లా శిక్షలు విధింతును. నేను యావేను. కాని నెత్తురు పూతలు మీరున్న ఇండ్లకు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను ఏమీయు చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ప్రభు చెప్తున్నారు, ఎక్కడైతే యేసు రక్తం ఉంటుందో ఆ గృహానికి ఏ విపత్తు రాదు. ప్రతి మరణం నుంచి, ప్రతి అంధకార శక్తుల నుంచి మనం కాపాడేది ఏంటంటే యేసు రక్తం మాత్రం. ఎక్కడైతే యేసు రక్తం ఉందో సాతాను క్రియలు అక్కడ పనిచేయవు. యేసు రక్తం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి శక్తులు వారి మీద పని చేయకుండా ఉంటాయి. ఒక్కసారి ఒక సహోదరి ప్రార్థనకు వచ్చే విధంగా చెప్పింది. తను మరి ప్రెగ్నెంట్ అయినటువంటి గర్భం ధరించినటువంటి ప్రతిసారి 3వ నెల మరి ఆ గర్భంలో ఉన్న బిడ్డ చనిపోవడం జరుగుతుంది. మొదటిసారి అట్లాగే జరిగిందంట. రెండోసారి గర్భం దాల్చింది. కరెక్ట్గా 3వ నెలలో గర్భస్వారం జరిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ రోజు పాస్టర్ గారు చెప్పారంట, అమ్మ ఈసారి నువ్వు గర్భం ధరించినప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క నూనెని ఆశీర్వదించి యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమని నీ కడుపు చుట్టూ కూడా దాన్ని రాసుకో అని చెప్పారు. ఎందుకంటే ఎబ్రీల పత్రిక 9:22 మనం చూస్తున్నాం, రక్తము చిందకే రక్షణ లేదు అనగా ప్రతి వస్తువు కూడా యేసు రక్తంతో ముద్రించబడాలి. ఎక్కడైతే యేసు రక్తం ముద్రించబడదో దానికి ప్రొటెక్షన్, భద్రత ఉండదు. కనుక మన ఉదయకాల లేవగానే ఏం చెప్పాలంటే యేసు రక్తం కింద నా కుటుంబాన్ని ఉంచుతున్నాను, యేసు రక్తంలో నా బిడ్డలను కడుగుతున్నాను, యేసు రక్తంలో మా వెహికల్స్ అన్నీ కడుగుతున్నాం. ఏమని చదువుతున్నామంటే రక్తము చిందక రక్షణ అనగా ఎక్కడైతే యేసు రక్తం కింద మనం పెట్టమో అక్కడ సాతాను ముట్టే అవకాశం ఉంది. కనుక యేసు రక్తం కింద ప్రతిరోజు ఉదయం లేవగానే యేసయ్య నన్ను నా కుటుంబాన్ని యేసు రక్తంలో కడుగుచున్నాను, యేసు రక్తం కింద ఉంచుతున్నానని మనం ఎప్పుడైతే చెప్తామో మనం పనిచేసే స్థలము కూడా యేసు రక్తం కిందకు తీసుకొస్తే అక్కడ సాతాను క్రియలు ఎవరి ద్వారా పనిచేయకుండా ఉంటాయి. యేసు రక్తంలో మనకు విడుదల కలుగుతుంది. యేసు రక్తం ద్వారా మనం సాతాను శక్తి నుంచి విడిపించబడతాం. అప్పుడు ఈ సహోదరికి పాస్టర్ చెప్పారంట, అమ్మ నువ్వు యేసు రక్తం రాసుకో అని చెప్పినప్పుడు ఆమె 3వసారి గర్భం ధరించినప్పుడు యేసు రక్తం ఆమె ఆ విధంగా రాసుకుందంట. అయినప్పటికీ భయపడి ఆ రోజు మళ్ళీ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు అందరూ స్తుతించి ఆరాధించేటప్పుడు ఈమె స్తుతి ఆరాధనలో కింద పడిపోయి ఆమెలో ఉన్న దురాత్మ బయటికి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదిగో ఈమెలో మొదటిసారి ఈమె గర్భంలో ఉన్న బిడ్డ నేనే చంపాను, రెండోసారి కూడా చంపాను, 3వసారి నేను చంపాలనుకున్నాను కానీ ఈసారి చంపలేకపోయాను. ఎందుకంటే ఈమె యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని ఆమె గర్భమును యేసు రక్తంతో రాసుకుంది. కాబట్టి నేను దాన్ని దాటి లోపలికి పోలేకపోయానని చెప్తున్నారు. కాబట్టి యేసు రక్తం ఏం చేస్తుందంటే మనల్ని ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది. 4వదిగా మనం చూస్తున్నాము, యేసు రక్తము ద్వారా మనము దేవుని సమీపం వరకు మనం వెళ్ళగలుగుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం ఈ విధంగా చదువుతున్నాము, దూరస్థలమైన మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుని సమీపానికి రాగలుగుతున్నాము. యేసు రక్తం ద్వారా మనం ఏం చేస్తామంటే ధైర్యవంతులమై కృపా సింహాసనం దగ్గరికి మనం ఈరోజు ఎలా వెళ్ళగలుగుతున్నాం, ఎలా దేవుని సముఖంలోకి నువ్వు నేను వెళ్ళగలుగుతున్నామంటే అది కేవలం యేసు రక్తం ద్వారా మాత్రమే. ఈ యేసు రక్తం వలన ఏం చేసిందంటే ధైర్యవంతులమై కృపా సింహాసనం దగ్గర దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని యేసు రక్తం మనకు కలిగించింది. కనుక ఈ యేసు రక్తానికి మనం వందనాలు చెప్తాం. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారు. అదేవిధంగా 5వదిగా మనం చూస్తున్నాం, యేసు రక్తం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినట్లుగా మనం చూస్తున్నాము. కొలోషీయులకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాము, దేవుడు తన కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును ఆ శిలువ బలి ద్వారా ప్రతిదీ కూడా తనతో సమాధానపరుచుకున్నాడు. అనగా
ప్రతి భార్య భర్తను యేసు రక్తంలో కడిగాడు. కాబట్టి యేసు రక్తము ద్వారా కడగబడినప్పుడు భార్య భర్తలో ద్వేషం కానీ కోపము కానీ ఉండదు. ఇంకా ప్రతిదీ యేసు రక్తం ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. ప్రతి బంధాన్ని సమాధానపరుచుకున్నాడు. అన్నాదమ్ముళ్ళు అక్కచెల్లెల బంధాన్ని కూడా యేసు ప్రభు తనతో సమాధానపరుచుకున్నాడు. కాబట్టి మన అన్నాదమ్ముళ్ళు అక్కచెల్లెలందరినీ కూడా ప్రభా నీ రక్తంలో కడగండని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనం చూస్తున్నాము, ఆరోదిగా మనం గమనించినప్పుడు యేసు రక్తం ద్వారా మనకేం జరిగిందంటే దురాత్మపై విజయాన్ని సాధించుదాము. ప్రకటన గ్రంథంలో మనము గమనించినట్లయితే 12వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనము ఈ విధముగా చదువుతున్నాము. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సహోదరులు వానిపై జయమును పొందిరి. సాతానుపై మనం ఎలా జయం పొందుతున్నామంటే యేసు రక్తము ద్వారా. ఎప్పుడైతే యేసు రక్తం అని మనం చెప్తున్నామో సాతాను వెంటనే ఆ మనిషిని విడిచి వెళ్ళిపోతుందండి. యేసు రక్తం ఎక్కడ చల్లితే అక్కడ చీకటి శక్తులు పని చేయవు. యేసు రక్తం ద్వారా అక్కడ మనం చదువుతున్నాం. ప్రకటన 12వ అధ్యాయం 11-12 వచనంలో యేసుక్రీస్తు రక్తం ద్వారా వారు ప్రకటించిన సాక్ష్యం ద్వారా సాతానుపై జయం. ఈరోజు నీకు నాకు సాతానుపై జయం యేసు రక్తం ద్వారా వచ్చింది. కాబట్టి ఆ యేసు రక్తాన్ని మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా మనము యేసు రక్తాన్ని మనం వాడుకోవాలి. నన్ను నా కుటుంబాన్ని ప్రతిదీ యేసు రక్తం. యేసు రక్తం సిలువలో ఉంటే దానికి లాభం లేదండి. కానీ యేసు రక్తం మన మీద, మన కుటుంబాల మీద, మన వెహికల్స్ మీద అది ప్రవహించేలాగా ప్రతి ఒక్కరు మనం యేసు రక్తం కింద పెట్టాలి. 7వదిగా మనం చూస్తున్నాం, యేసు రక్తం మనకేం చేస్తుందంటే ప్రతి పాపము నుంచి మనం విడిపిస్తుంది. 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం మన అందరికీ తెలుసు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. కాబట్టి యేసు రక్తం ఈరోజు నీ మీద నా మీద ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఈ యేసు రక్తాన్ని మనం ఇప్పుడే మన కుటుంబాల మీద మనం చల్లుకున్నాం. యేసు రక్తం ఈరోజు మన కన్నులను యేసు రక్తంలో, మన నాలుకను యేసు రక్తంలో, ఏదైతే యేసు రక్తంలో ఉంటే సాతాను ముట్టడు. కనుక సాతాను ముట్టకుండా ఉండాలంటే మన నాలుక, మన కళ్ళు ప్రతి ఒక్కటి శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు యేసు రక్తంలో కడగమని ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. యేసు రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతుంది. యేసు రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం, మనం నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి దేవునికి వందనాలు చెప్తాం. ఆ యేసు రక్తం మన కోసం చిందినందుకు దేవునికి వందనాలు చెప్తూ ఆ యేసు రక్తం కింద మనం వద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, మేమందరం ఈరోజు ప్రభా యేసు రక్తం గురించి మేము ధ్యానించున్నాం ప్రభా. ఇప్పుడే ప్రభా మేమందరం యేసు రక్తం కిందకు వస్తున్నాం ప్రభా. అయినా మీ సిల్వ రక్తం కింద మేము నిలబడుతున్నాం ప్రభా. యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడిపించును కనుక ఏసయ్యా ప్రభా మీ రక్తంలో మమ్మల్ని అందరినీ కడగమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రతి పాపాన్ని ప్రభా నీ రక్తంలో ఇప్పుడే కడిగి శుద్ధి చేయబడును గాక. యేసు రక్తం ఈరోజు మా గృహాలలో ప్రవహించును గాక. అయా ఈరోజు యేసు రక్తం భార్య భర్తల మీద ప్రవహించును గాక. యేసు రక్తం మా బిడ్డల మీద ప్రవహించును గాక. యేసు రక్తం ఈరోజు మా వ్యాపారాల్లో ప్రవహించును గాక. యేసు రక్తం నైనా ప్రతి చోట మేము చల్లుతున్నాం ప్రభా. యేసు రక్తం ఎక్కడుంటే అక్కడ విమోచన కలుగుతుంది ప్రభా. నాయన ఈరోజు ప్రతి బిడ్డని యేసు రక్తంలో కడగమని ప్రార్థన చేసినాం. ప్రతి అవయాన్ని యేసు రక్తంలో కడగండి ప్రభా. ప్రతి చెడు అలవాటు యేసు రక్తంలో కడగబడును గాక. ఇప్పుడే ప్రతి బిడ్డ నుంచి ప్రతి బలహీనత తొలగిపోవును గాక. ప్రతి అంధకారమైన శక్తులు యేసు రక్తం ద్వారా ఇప్పుడే లయమైపోవును గాక. యేసు రక్తం ద్వారా బిడ్డను వదిలి వెళ్ళిపోవును గాక. దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడైతే సమాధానం లేదో యేసయ్య కొలసి 1:20 ప్రకారం ప్రభా యేసయ్య నీ కుమారుని ద్వారా ప్రతి ఒక్కటి కూడా నువ్వు సమాధాన పరిచావు కనుక ఇప్పుడే సమాధానం ప్రతి బిడలో ప్రవహించును గాక. యేసు రక్తం ద్వారా ప్రతి బిడకు సమాధానం వచ్చును గాక. ప్రతి బలహీనత తొలగిపోను గాక. ఆందోళన తొలగిపోవును గాక. కోపం తొలగిపోను గాక. యేసు రక్తం కింద ఇప్పుడే మా గృహాలను తీసుకొని వస్తున్నాం ప్రభా. ఈ గృహం అంతా యేసు రక్తంలో కడగండి నాయన. ప్రతి చీకటి యేసు నామములో గృహాల నుంచి తొలగిపోవును గాక. ఇప్పుడే యేసు రక్తం చల్లుతుండగా ప్రతి బిడను మీరు ముట్టమని అడుగుతున్నాం. ప్రతి తంత్రం నుంచి విడిపించమని అడుగుతున్నాం. యేసు రక్తం ద్వారా మా పాపములు క్షమించబడి మేము విమోచించబడ్డాం ప్రభా. మాకు స్వేచ్ఛ లభించింది ప్రభా. యేసు రక్తం ద్వారా సాతానుపై మాకు జయము కలుగును గాక. నాయన మీరే ఘనత మహిమ పొందుకోమని ప్రతి బిడను మీకు సమర్పిస్తుండగా ప్రతి బిడను యేసు రక్తం కింద ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మీరు వినిన ఈ దైవ సందేశము మీకు ఆత్మలో ఎదుగుటకు ఉపయోగపడిందని మేము విశ్వసిస్తున్నాం. ఇంకా మీరు ఆత్మలో బలపడాలనుకుంటున్నారా? అయితే రండి, మా ఈ డివైన్ లైట్ మినిస్ట్రీస్ ద్వారా జరపబడు ప్రతి శుక్రవార ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదములు, స్వస్థతలు పొందగలరు. ఎంతోమంది మా ఈ పరిచర్య ద్వారా అనేకముగా మేలులు పొంది ఉన్నారు. ప్రార్థనా సమయం ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగును. మా అడ్రస్ డివైన్ లైట్ మినిస్ట్రీస్, 4th floor, ఆమ్శ్రీ షమీరా, ఆపోజిట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, బిహైండ్ సంగీత్ థియేటర్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్
విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఉందా? మీరు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ముందుగా సంప్రదించవలసింది ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్. ఇక్కడ మీకు అందించబడే ప్రత్యేక సేవలు ఎన్నో ఉన్నాయి. కెరీర్ కౌన్సిలింగ్, పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్, సరైన గైడెన్స్, వీసా తయారీలో సహకారము, వ్యక్తిగత కౌన్సిలింగ్, స్పష్టమైన సలహాలు, పరిపూర్ణమైన డాక్యుమెంటేషన్, లేటెస్ట్ వీసా ప్రొసీజర్లు మరియు ఎయిర్ టికెటింగ్స్, పికప్ చేయడము, ఫారిన్ ఎక్స్చేంజ్, యూనివర్సిటీ లేదా కాలేజ్ వద్దకు చేరుకున్నప్పుడు అకామిడేషన్ అరేంజ్ చేయడము, మొదటి నుంచి చివరి వరకు బాధ్యతలను స్వీకరించడము. సర్వీస్ ఛార్జీలు లేనే లేవు. వీటన్నిటి కొరకు మీరు కన్సల్ట్ చేయవలసిన ఒకే ఒక్క చోటు, అదే ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్. Hello, my name is Jo Asquith and I'm from Southern Cross University in Australia. I'm here to speak to you today a little bit about studying overseas in Australia. Southern Cross University works with Infant Jesus in Hyderabad and Mr. Raja Reddy, who is the CEO. They're the agency that can help you fill out your documentation, organise your visas and everything you need to study overseas. We do bachelor's programs, we do master's programs, and we do doctoral studies by research and also by coursework. Infant Jesus are an agency in Hyderabad, an education agency that provide information for a range of countries and a range of institutions. They've been going for about 13 years and we've been working with Infant Jesus for the last 6 years and are very happy with their services they provide to students. As soon as a student is interested in studying in Australia, it's good to go and find out a little bit more information about it. Students really need to do the research themselves. So they can go along to an agency like Infant Jesus and they can find out a little bit about how to apply to come over to Australia. Not only do students have to apply for the university, but they also have to apply for a visa. I, G. Shravya, completed my graduation in pharmacy in Bharat Institute of Pharmacy. I am interested in pursuing my MS in abroad, that too especially in Australia. But I was confused that there are many consultancies in the Hyderabad. As that, can I get my accurate information what I am expecting? I was so confused and at last my friend suggested Infant Jesus Consultancy, which is located at Secunderabad. When I went to the consultancy, the counselors was very friendly and they give me the accurate information what I'm expecting. I have done all my process and lodged my visa. At last I got my visa in 30 days. The director of the Infant Jesus Consultancy, Raja Reddy, helped me a lot in documentation and lodging my visa. I am very thankful to him. I was so afraid that as Australian rules have been changed, I think I would not get my visa. But because of Raja Reddy, it's possible that I got my visa in 30 days. I am very thankful to him.